హలో గైస్, ఐ ఆమ్ బ్యాక్ ఫ్రమ్ కూర్గ్ అండ్ ఇవాళ నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే వాట్ ఐ బాట్ ఫ్రమ్ కూర్గ్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షో విత్ యూ. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండ్ కూర్గ్లో మీరు ఏమేమి షాపింగ్ చేయవచ్చు అనే దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో కూర్గ్లో ఏంటంటే అది ఒక ఇన్బిల్ట్ స్పైస్ ప్లేస్ అనుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా యూ గెట్ టు సీ కార్డమమ్, ఇలాయచీ, ధనియా, చెక్క, పెప్పర్ ఈజ్ సో ఫేమస్ అక్కడ. సో మీకు పెప్పర్ ట్రీస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ కాఫీ ప్లాంటేషన్ ఇట్స్ అ హబ్ ఫర్ కాఫీ ప్లాంటేషన్. సో యూ గెట్ టు సీ 2 types ఆఫ్ కాఫీ ప్లాంట్స్ అక్కడ. ఒకటి ఏంటంటే అరబికా, ఇంకోటి ఏంటంటే రోబస్టా. అరబికా ఏంటంటే ఇట్స్ 1 seed. ఇప్పుడు మనం సీడ్స్ చూస్తే ఐ షో యూ. నేను అక్కడ నుంచి కొన్ని సీడ్స్ తెచ్చుకున్నాను. సో ఇవి కాఫీ బీన్స్. ఇవేంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. దీన్ని రోస్ట్ చేసి కాసేపు హీట్ చేసి తర్వాత మళ్ళీ సన్ డ్రై చేస్తారు. దాని తర్వాత ఇది వచ్చేది ఈ బ్రౌన్ కలర్లో ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి మోనోకార్డ్ అంట. అంటే ఒకటే సింగిల్ దాంట్లో ఇట్లా ఒకటే డివిజన్ లాగా లైన్ ఉంది కదా, ఇట్లా ఉంటే ఇట్స్ కాల్డ్ మోనోకార్డ్ అంట. డైకార్డ్ అంటే ఏంటంటే 2 different సీడ్స్ లా ఉంటాయంట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ విచ్ దే సీ. అండ్ దీస్ ఆర్ కాస్ట్లీ. ఇది అరబికా సీడ్ and these are the costly seeds which Davidoff and Starbucks use anta. And the other robusta is used by all the local players like Nescafe gaani, Brew gaani, వీళ్ళందరూ యూజ్ చేస్తూ ఉంటారంట ఈ సీడ్స్ వచ్చేసి. సో ఫస్ట్ థింగ్ ఐ బాట్ ఫ్రమ్ దేర్ ఈజ్ లవంగాలు. సో లవంగాలు చెట్లు కూడా చాలా ఉన్నాయి. నేను మీకు అది ప్లాంటేషన్ వీడియోలో ఆల్రెడీ చెప్పుంటాను. సో ఒక 100 grams ఆఫ్ లవంగాలు తెచ్చుకున్నాను అనమాట అక్కడ నుంచి. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 130 rupees అనుకుంటా. ఇది 100 grams. అండ్ ఇదేంటంటే ఇప్పుడు మీరు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ లవంగం అనమాట ఇది. దాని ఎలా తెలుస్తుంది అంటే మనం ఇప్పుడు లవంగాలు నార్మల్ లవంగాలు చూస్తే అవి కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం ఇట్లా చూడండి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అండ్ మనము ఇక్కడ ఇట్లా పించ్ చేస్తే ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది అనమాట. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇక్కడ పించి ఇట్లా చేస్తే మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అనేది వస్తుంది. దాన్ని బట్టి అంటే ఇట్లా ఆయిల్ టచ్ అవుతుంది అంటది అనమాట. దాన్ని బట్టి మనం ఇట్స్ ఫస్ట్ గ్రేడ్ అని చెప్పి అట్లా డిసైడ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పెప్పర్. నార్మల్ పెప్పర్ మన దగ్గర కొంచెం చిన్న సైజులో ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఈ మీడియం సైజులో ఉన్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ ఆఫ్ పెప్పర్. ఇది కూడా నాకు అరౌండ్ 150 అట్లా పడింది ఫర్ 100 grams. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి. మనం జనరల్గా సాంబ్రాణి అనేది పౌడర్లో చూస్తుంటాం కదా. ఇక్కడ ఏంటంటే ఇట్స్ లైక్ రాక్, గట్టిగా ఒక చార్కోల్ అంటే బొగ్గు ఎట్లుంటుందో అట్లా ఒక గట్టిగా హార్డ్ రాక్ షేప్లో ఉందన్నమాట. దీన్ని దంచినాక మనకి వాసన బాగా వస్తుందని చెప్పింది వాళ్ళు. ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ నార్మల్గా దీపం ముట్టించినప్పుడు కానీ ఇది ఇంట్లో స్ప్రెడ్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. సో అది కూడా ట్రై చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని చెప్పి గవర్నమెంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని చెప్పి స్టోర్స్ ఉంటూనే ఉంటాయి. డ్రైవర్ ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, డ్రైవర్కి తెలిసిన షాప్స్ చాలానే ఉంటాయి అండ్ హీ కెన్ టేక్ యూ అవుట్ దేర్. అండ్ ఇది వచ్చేసి అగర్వుడ్. సో అగర్బత్తీలు ఎట్లా తయారు చేస్తారనేది ఒక ట్రీ ఉంటుంది. ఆ ట్రీ ట్రంక్ నుంచి దాన్ని తీస్తారనమాట. అగర్వుడ్ అనే ట్రీ కూడా ఉంటుంది. సో దాని నుంచి 2 flavors వస్తాయి. ఒకటి ఏంటంటే టర్మరిక్ ఫ్లేవర్, పసుపు ఫ్లేవర్. ఇంకోటి ఏంటంటే చందనం ఫ్లేవర్. ఇది వచ్చేసి చందనం వాసన వస్తుంటుంది అనమాట. ఇది వచ్చేసి నాకు 200 grams-కి 200 rupees. ఇందులో వచ్చేసి 125 అగరబత్తులు ఉంటాయి విచ్ కాస్టెడ్ అరౌండ్ 200. అదొకటి. సో అదే 2 తీసుకున్నాను అనమాట. ఈ సాంబ్రాణి వచ్చేసి 100 rupees అనుకుంటా. దెన్ ఇది వచ్చేసి కావేరీ ఫేమస్. అక్కడ కావేరీ అనే రివర్, ఆ ఏరియా మొత్తంలో కావేరీ రివరే ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ అక్కడ ఏ చూసినా కూడా మీకు మోస్ట్లీ కావేరీ, తెల కావేరీ, కావేరీ సోప్స్, కావేరీ ఫ్రెగ్రెన్సెస్, కావేరీ ఫుడ్స్ అన్నీ ఈ పేరుతోనే ఉంటాయి మోస్ట్లీ. సో ఇది వచ్చేసి సోప్ బాక్స్. మీకు ఇండివిజువల్ సోప్స్ కావాలన్నా కూడా అక్కడ సోప్ సెట్ కూడా ఉంది. సో ఈ బాక్స్ వచ్చేసి మనకి శాండిల్ ఫ్లేవర్ ఒకటి, రెడ్ శాండిల్ ఫ్లేవర్ ఒకటి అండ్ సాఫ్రాన్ ఫ్లేవర్ ఒకటి ఉన్నాయి. అండ్ మీరు బాక్స్ ఓపెన్ చేస్తే చాలా మంచి వాసన, శాండిల్ వాసన వస్తున్నాయి. సో ఇట్లా ఉన్నాయన్నమాట. ఇది శాండిల్, ఇది రెడ్ శాండిల్ అంటే ఎర్ర చందనం, ఇది వచ్చేసి సాఫ్రాన్ శాండిల్. మనం మళ్ళీ వెళ్ళము చూడడం కదా అని చెప్పి ఒక బాక్స్ అయితే తెచ్చుకున్నాం మేము. ఇది వచ్చేసి 3 soapsకి 300 rupees. 3 soapsకి 300 rupees. మనం అన్నీ ఒక దగ్గర తీసుకున్నా లేదా కొన్ని ఒక దగ్గర తీసుకున్నా కూడా కొంచెం డిస్కౌంట్ దగ్గర బార్గెన్ చేయవచ్చు మనము.
అండ్ మేము ఎక్కడికైతే ప్లాంటేషన్కి వెళ్ళామో అది మౌంటైన్ వ్యూ అనమాట. ఆ మౌంటైన్ వ్యూ దగ్గర యూ హ్యావ్ చాక్లెట్స్, పికల్స్, మోయిటోస్ సిరప్స్ ఉంటాయి కదా, మనం మోయిటోస్ చేసుకుంటాము అవి, కాఫీ, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీ, మీరు వైన్స్ కూడా టేస్ట్ చేయొచ్చు విత్ నాన్ ఆల్కహాలిక్ అండ్ ఆల్కహాలిక్ రెండు ఉన్నాయి. సో ఎన్ని ఇయర్స్ ఓల్డ్, ఇప్పుడు వైన్ అనేది ఏంటంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది కదా. సో నాన్ ఆల్కహాలిక్లో ఏంటంటే మేము ఈ ఫ్లేవర్ తీసుకున్నాము విచ్ ఈస్ పైనాపిల్ అండ్ చిల్లీ. ఇక్కడ మనకు ఆ ప్లాంటేషన్లో చిల్లీస్ కూడా వస్తాయి అనమాట. చిల్లీస్ ఏంటంటే చిన్న చిల్లీస్ ఇంతే ఉంటాయి. అది ఒక్కటేస్తే మనం పెద్ద మిర్చీలు ఒక 3 వేసినట్టు అనమాట. 3 పెద్ద మిర్చీలు ఈజ్ ఈక్వల్ టు 1 చిన్న స్మాల్ మిర్చి, దాన్ని బర్డ్ ఐ అంటారు అక్కడ. సో అది ఈ ఫ్లేవర్ అనమాట విచ్ ఈస్ పైనాపిల్ ప్లస్ బర్డ్ ఐ ఫ్లేవర్. ఇట్స్ నాన్ ఆల్కహాలిక్ వైన్. అండ్ అక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, లైక్ హైబిస్కస్, రోజ్ ఫ్లేవర్, బ్లూబెర్రీ ఫ్లేవర్ అని, అండ్ మన ఉసిరికాయల ఫ్లేవర్. సో అట్లా చాలా ఫ్లేవర్స్, ఫ్రూట్స్లో కానీ తమలపాకులతో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి అందులో వైన్లో. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్. అండ్ నాన్ ఆల్కహాలిక్ అయితే 600 ఉందన్నమాట బాటిల్, ఆల్కహాలిక్ అయితే 1200. వీ కెన్ స్టిల్ బార్గెన్, ఆల్కహాలిక్ అయితే నాన్ ఆల్కహాలిక్ అయినా కూడా మనం బార్గెన్ చేయొచ్చు. సో ఇక్కడ రాసి చూడండి, దిస్ ఇస్ హోమ్ మేడ్ పైనాపిల్ ఫ్లేవర్ అండ్ ఇట్స్ ప్యూర్ న్యాచురల్ వన్. అండ్ ఇది వచ్చేసి 5 years ఓల్డ్ వైన్ విచ్ ఇస్ నాన్ ఆల్కహాలిక్ వైన్. అండ్ ఇది ఎందుకు యూజ్ అంటే ఇట్ ఇంప్రూవ్స్ డైజెషన్ అంట. ఇప్పుడు మనం ఏదైనా తిన్నాక ఈ స్మాల్ క్యాప్ ఆఫ్ వైన్ అయినా కూడా ఇట్ గివ్స్ డైజెషన్, ఫ్రీ ఉంటుందంట మనకి డైజెషన్ అనేది. సో దిస్ ఈస్ బర్డ్ ఐస్ చిల్లీ పికిల్. మన రెడ్ మిర్చీస్ లాగా కాకుండా ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. అండ్ టేస్ట్ కూడా మిర్చి ఇంతే ఉంటుంది కదా, ఆ మిర్చి అట్లానే ఉంటుంది అందులో. ఐ కాంట్ ఓపెన్ ఇట్, ఐ గెస్. సో ఇదన్నమాట మిర్చి. సో ఇంతే ఉంటుంది అనమాట మిర్చి. దీంతోనే పికిల్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అన్ హోల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ మిర్చి అట్లానే ఉన్నది, మన నార్మల్ పచ్చడిలాగా కాదు. ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ ట్యాంగీ ఫ్లేవర్ ఉంది అనమాట దీంట్లో. సో వీ బాట్ దిస్ వన్. అండ్ ఇది వచ్చేసి 300 రూపీస్ అనమాట పికిల్. అండ్ మేము ఇంకక్కడ కొన్ని ఈ చాక్లెట్స్, స్పైసెస్ ఇవన్నీ మౌంటైన్ వ్యూలోనే తీసుకున్నాము. పికిల్, వైన్ అండ్ ఈ చాక్లెట్, అక్కడ కోకోవా ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒక 500 grams చాక్లెట్ విచ్ ఇస్ అరౌండ్ 1/2 kg అనమాట. ఇది వచ్చేసి మనకి 350 పడుతుంది. మనకు చిన్న చిన్న బాక్సెస్లో కూడా ఉంటాయి కట్ చేసిన పీసెస్, డార్క్ చాక్లెట్ కానీ నార్మల్ చాక్లెట్, వైట్ చాక్లెట్, 3 types ఆఫ్ చాక్లెట్స్. అండ్ ఆల్సో డార్క్ చాక్లెట్లో క్యాష్యూ కానీ బాదం కానీ మిక్స్ అయి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ అది వచ్చేసి బాక్స్లో పీసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఒక స్లాబ్ అనమాట, ఇది డార్క్ చాక్లెట్ స్లాబ్. ఇది వచ్చేసి మనకి 350 ఉంది. ఇట్స్ నాట్ దట్ బిటర్, ఇట్స్ నాట్ దట్ స్వీట్, ఇట్స్ సటిల్గా ఉందన్నమాట. సో మేము కాఫీ ప్లాంటేషన్ నుంచి కొన్ని ఈ కాఫీ పౌడర్స్ కూడా తెచ్చుకున్నాము. మనకు కావాలంటే వాళ్ళు ఇలా బబుల్ ర్యాప్ కూడా చేసిస్తారు. మేము చెప్పాము వీ హ్యావ్ టు ట్రావెల్ లాంగ్, సో మాకు బబుల్ ర్యాప్ చేసి అంటే మాకు పికిల్స్ కానీ వైన్ అనేది వాళ్ళు బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారు మాకు. సో అక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కాఫీలో కూడా. హ్యాజిల్నట్ ఫ్లేవర్ అని, ఫ్రెంచ్ వెనీలా ఫ్లేవర్, నార్మల్ కాఫీ ఫ్లేవర్, డార్క్ కాఫీ ఫ్లేవర్, కోకోవా ఫ్లేవర్స్. సో ఇవన్నీ ఏంటంటే 100% అరేబికా కాఫీ ప్లాంట్. ఇప్పుడు మీకు చూపించాను కదా మొనోకార్డ్ సీడ్ అని చెప్పి, అందులో నుంచి రెడీ అయినవి. అండ్ మనకి ఇక్కడ రాసి కూడా ఉంటాయి 100% అరేబికా కాఫీ అని చెప్పి. ఇది వచ్చేసి నటీ హ్యాజిల్నట్ ఇన్స్టెంట్ కాఫీ. సో యూ కెన్ యూజ్ దిస్ పౌడర్ ఫర్ హాట్ కాఫీ యాజ్ వెల్ యాజ్ ద కోల్డ్ బెవరేజెస్. మనం కోల్డ్ కాఫీ వేసుకున్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్ వన్. అండ్ ఇందులో వచ్చేసి ఇది కూడా సేమ్ మేము మౌంటైన్ వ్యూ ప్లాంటేషన్ నుంచి తీసుకున్నాము. ఇదేంటంటే మన నార్మల్ కాఫీ, ఇప్పుడు మనం ఒక చిన్న సాషే ఆఫ్ కాఫీ పౌడర్ తెచ్చుకున్నాము, కొన్ని 2 times వాడుకున్నాం, తర్వాత క్లోజ్ చేసినాము. రబ్బర్ బ్యాండ్ పెట్టి క్లోజ్ చేసినా, ఏది పెట్టి క్లోజ్ చేసినా కూడా అది కొన్ని రోజుల తర్వాత గడ్డ కడుతుంది కదా. ఇదేంటంటే అట్లా గడ్డ కట్టదంట. ఎవరు తెచ్చుకున్నాం అనమాట. నటీ హ్యాజల్నట్ ఫ్లేవర్ ఒకటి, అండ్ నార్మల్ కాఫీ ఒకటి. ఇది వచ్చేసి కూక్ స్పెషల్ ఇన్స్టెంట్ కాఫీ. మన నార్మల్ కాఫీ పౌడర్స్లో ఏంటంటే వాళ్ళు ఒక ఇంగ్రీడియంట్ ఏదో ఉంటుందంట, అది వేస్తారంట. అది వేస్తే అది గడ్డగట్టే ఛాన్సెస్ ఉంటాయి. వీటిలో ఏంటంటే దీస్ ఆర్ ఆల్ మేడ్ ఫ్రమ్ ప్లాంటేషన్స్ ఓన్లీ కాబట్టి, అండ్ ఆ ప్రిజర్వేటివ్ అనేది చాలా తక్కువ యాడ్ చేస్తారంట ఇందులో. అండ్ ఇది వచ్చేసి 70% అరాబికా అండ్ 30% రోబస్టా కాఫీ సీడ్స్ ఉన్నాయన్నమాట ఇందులో.
డార్క్ చాక్లెట్ ఇన్స్టెంట్ కాఫీ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది అని అన్నారు. ఇట్స్ ఫాస్ట్ మూవింగ్ అంట. ఇట్స్ ఆల్సో 100% అరబికా కాఫీ. అండ్ ఇవన్నీ వచ్చేసి 100. అండ్ ఈ ఫ్లేవర్ వచ్చేసి 600 రూపీస్. హ్యాజల్నట్ ఫ్లేవర్ వచ్చేసి 600 రూపీస్. ఇది 100 grams బాటిల్స్. అండ్ ఇది వచ్చేసి నార్మల్ ఇన్స్టెంట్ కాఫీ ఫ్లేవర్ అనమాట. ఇది 300 రూపీస్ పడింది. సో అక్కడ నుంచి అయితే అంతే తీసుకు. అండ్ ఇది వచ్చేసి శాండల్వుడ్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇందులో 9 types ఆఫ్ చందనం కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ కలిసి ఉన్నాయంట. అండ్ #1 క్వాలిటీ ఆఫ్ శాండల్వుడ్ అని ఉంది ఫేస్ ప్యాక్లో. ఇది 800 grams ఫేస్ ప్యాక్. ఇది వచ్చేసి 1250 రూపీస్ పడింది. ఇది వేరే బయట షాప్లో తీసుకున్నాము. అట్నే అక్కడ ఆయిల్స్ ఆర్ ఫేమస్. పర్ఫ్యూమ్స్, ఆయిల్స్, ఫేస్ ప్యాక్, ఫేస్ షీట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. సో ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది ఫేమస్ అనమాట. అక్కడ నీలగిరి ఆయిల్ అంటారు దీన్ని. వచ్చేసి నాకు 190 రూపీస్ పడింది. అండ్ ఇదేంటంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కోల్డ్ కాఫ్ అయినప్పుడు యూకలిప్టస్ నుంచి తీసిన ఆయిల్ మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది. బట్ ఇట్స్ అ ప్యూరెస్ట్ ఫామ్ దేర్. ఆ చెట్ల నుంచి తీస్తారు కదా, నీలగిరి ఆయిల్ అంటారంట దీన్ని. అండ్ ఇది కూడా తీసుకున్నాను నేను. కోఫ్ కాల్డ్ వచ్చినప్పుడు రాసుకుంటే ఈజీగా తొందర తగ్గిపోతుంది అంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంగువ అనమాట. మనం ఎప్పుడైనా ఇంగువ పౌడర్లోనే చూసినాం కానీ ఇట్లాంటి బాక్స్లో చూస్తున్నాం కదా. సో ఇదేంటంటే చిన్న క్యూబ్స్లా ఉన్నాయి. ఇంగువ చేశారంట ఇది. దీన్ని గ్రైండ్ చేసుకొని కానీ లేదా ఏదైనా చారులో వేసుకొని తింటే బాగుంటుందంట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మన నార్మల్ ఇంగువ కన్నా. ఇంకా చాలా ఘాటుగా ఉంది దీని స్మెల్. అండ్ ఏ స్పైసెస్ అయినా తీసుకున్నా కూడా మన నార్మల్ స్పైసెస్ కన్నా కొంచెం ఘాటుగానే ఉన్నాయి అవి. అండ్ మనం చూస్తుంటే కూడా క్వాలిటీ అనేది తెలుస్తుంది. మిరియాలు ఫస్ట్ ఇంత సైజులో చూస్తుంటాం, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. అండ్ క్లోవ్స్ అనుకోండి, అందులో ఇక్కడ ఇట్లా ఒత్తగానే అక్కడ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అండ్ దాని పక్కనే ఇంకో షాప్ ఉండే సిల్క్ శారీస్ అని, మైసూర్స్ ఫేమస్ సిల్క్ శారీస్ ఇక్కడ నుంచే ప్రిపేర్ అవుతాయంట. అండ్ మేము తీసుకున్న షాప్ అయితే ఫ్యాక్టరీ అవుట్లెట్. అది కూడా గవర్నమెంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన జైల్స్లో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి కదా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో అక్కడ వచ్చేసి మైసూర్ సిల్క్ శారీస్ చూసినాను, బట్ నాకు అంతేం నచ్చలేదు. అంటే నా బడ్జెట్లో రాకుండే అది. అండ్ ఇది వచ్చేసి బనానా సిల్క్ శారీస్ అంట. మనకి మైసూర్ సిల్క్ శారీస్ అంటే విన్నాము, కనీసం ఎక్కడైనా చూసినాము అనుకున్నాం. కానీ ఈ బనానా సిల్క్ శారీస్ ఏంటంటే బనానా ట్రీ ఉంటుంది కదా, దాని స్టెమ్ నుంచి నారలు ఉంటాయి కదా, అవి తీసి దాని నుంచి రెడీ చేసిన శారీ అంట. ఇది ఎంత బాగుందో చూడండి. ఈ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ ఎంత స్మూత్. ఇంకా నాకైతే స్మూత్నెస్ చాలా నచ్చింది ఇందులో. అండ్ నార్మల్ శారీస్లా కాకుండా దిస్ ఈస్ వెరీ స్మూత్. నాకైతే చాలా స్మూత్ అనిపించింది. అండ్ యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ నార్మల్ శారీకి ఈ శారీస్కి. నేను 2 తీసుకున్నాను. వాళ్ళ ప్రైస్ వచ్చేసి 2500 అన్నారు. అండ్ నేను కొంచెం బార్గెన్ చేస్తే నాకు అరౌండ్ 2250కి అట్లా ఇచ్చింది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద శారీ. అండ్ ఎంత తిన్నుగా ఉంది చూడండి, కట్టుకున్నట్టు అంత నీట్గా తిన్నుగా బాగుందనమాట. అండ్ కలర్స్ కూడా చాలా కలర్సే ఉన్నాయి. మనకి టైం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగా చూసుకునే వాళ్ళము. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ అండ్ టీల్ గ్రీన్ కలర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇలాంటి కలర్స్ ఎప్పుడు కట్టుకోలేదు కదా అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్మూత్. చూడండి ఎంత థిన్గా ఉందో, అంతే స్మూత్గా కూడా ఉంది. చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో హ్యాండ్మేడ్. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్ దేర్. సో చాలా డీటెయిల్డ్ వర్క్ అయితే ఉంది ఇందులో. అండ్ ఇది కూడా చాలా బాగుంది చూడడానికి, కూడా చాలా డిఫరెంట్ యూనిక్గా ఉంది కదా. సో ఇది కూడా నాకు అరౌండ్ 2250 పడింది. సో అక్కడి నుంచి మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. దట్ వాజ్ అ లాస్ట్ ప్లేస్ టు విజిట్. అది వచ్చేసి నామ్డ్రోలింగ్ మానెస్ట్రీ అనమాట. అక్కడ దే ఆర్ మాంగ్స్. అక్కడ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు చదువుకోవడానికి. మేము వెళ్ళిన టైంలో వాళ్ళు చదువుకుంటుండే. అక్కడ అడిగితే వాళ్ళకి ఎగ్జామ్స్ టైం అంటుంది. సో అక్కడ గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసుకున్నాము. అండ్ అక్కడ కొంచెం షాపింగ్ చేసినాను నేను అక్కడ. ఇది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట గోల్డెన్ టెంపుల్ది. ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది చూడడానికి ఫ్రంట్ వ్యూలో. అండ్ కొన్ని కీ చైన్స్ కొన్నాను. ఇదొకటి సమ్ టిబెటియన్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. అండ్ ఇది తెలుసు కదా, ఓం మా నీ పద్మనేహం అని ఉంది అనమాట. వాళ్ళ లాంగ్వేజ్లో ఇక్కడ ఇటు రాస్తుంది. ఇది ఒక కీ చైన్. అండ్ కీ చైన్స్ వచ్చేసి ఈచ్ 100. అండ్ సో ఇది వచ్చేసి ఇంకొక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. మేము ఫిష్ కర్రీ రైస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగినాము. అక్కడ షాపింగ్ చేసిన ఇది, ఎందుకంటే నాకు వేరే దగ్గర అంత బాగా ఏం అనిపించలేదు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ఎలిఫెంట్ ఈ ఎలిఫెంట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొన్నాను. ఇది కూడా 100 రూపీస్. అండ్ సో మనకు నార్మల్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, అట్లనే ఇది ఫ్లాగ్స్ ఉంటాయి కదా కార్కి కానీ బైక్కి కానీ కట్టుకోవడానికి, టిబెటియన్ లాంగ్వేజ్లో ఫ్లాగ్స్. అదే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది ఎందుకు నాకు క్యూట్గా అనిపించింది. ఇట్లా మనం విసనకర్ర అంటాం కదా, అట్లా అనమాట. కాకపోతే కొంచెం టిబెటియన్ స్టైల్లో ఉంది. అండ్ ఫోటో
తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది అరౌండ్ 150 పడింది. అండ్ ఫ్లాగ్స్ అయితే అరౌండ్ ఒక చిన్నదైతే 50, పెద్దదైతే 90. అండ్ ద మోస్ట్ యూనిక్ థింగ్ విచ్ ఐ బాట్ ఈస్ దిస్ వన్. ఇట్స్ ద బౌల్. దీని చుట్టూ కూడా సంథింగ్ టిబెటన్ లాంగ్వేజ్లో రాసి ఉంది. అండ్ దీని లోపల వచ్చేసి ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు చుట్టూ కూడా సమ్ స్కల్ప్చర్ విచ్ ఇస్ దేర్. ఇది మెడిటేషన్కి వాడుకుంటాం అనమాట. ఇట్లా మనం అంటుంటే పెద్ద సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను అనమాట, చెప్పడం మర్చిపోయింది ఇందాక వీడియోలో. అండ్ ఇది కూడా శాండిల్వుడ్తో చేశారంటే దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 50 రూపీస్. నాకు పర్సనల్గా ఏంటంటే ఐ లవ్ టీ కప్ కలెక్షన్స్ కానీ కాఫీ కప్ కలెక్షన్స్ కానీ. సో ఇది ఏంటంటే కూర్గ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉంది చూడండి. అండ్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అండ్ ఇది వచ్చేసి బ్యాంబూ హస్క్ నుంచి రెడీ చేసిన కప్పు విచ్ ఇస్ నాన్ బ్రేకబుల్. అండ్ మనం ఎన్నిసార్లు కింద పడేసినా కూడా విరిగిపోదు అనమాట. సో వచ్చేసి 100 రూపీస్ పడింది. ఇది వచ్చేసి 850 రూపీస్ అనమాట ఈ బౌల్ అనేది. So this is what I shot from Coorg, and I hope you like the video. Please do like, share and subscribe to my channel, and I hope this is very useful information. Nenu konnavi chupichanu, and this was very short trip for us, 3 days 2 nights trip lo. We enjoyed a lot, and I hope you like the video. Do like, share and subscribe to my channel, Javli's channel.